తెలంగాణ ప్రభుత్వము ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది. ముందు నుంచి కూడా దళిత వ్యతిరేకి అనే ఒక మచ్చ ఉన్నాయి. ఈ రోజు అది నిరూపించుకోవడం జరిగింది. తెలంగాణ ఏదైతే గురుకుల పాఠశాలల్లో సిఇఓ గారు వారు స్పష్టంగా అంటది ఏమంటారంటే, షెడ్యూల్ కులాలకు సంబంధించిన విద్యార్థులు అయితే గురుకుల పాఠశాలలో ఉన్నారో వాళ్ళు మరుగుదొడ్లు కరుగుతే ఏమవుతుంది, వారి బట్టలు సర్దుకుంటే ఏమవుతుంది, వాళ్ళు పడుకున్న బిస్తలు తీస్తే ఏమవుతుంది. ఎంత దుర్మార్గమైన విషయం అంటే, అరే ఒక నిమ్న జాతులకు చెందిన వాళ్ళందరూ కూడా మేమందరము మా ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేక, మా తల్లిదండ్రులు మమ్మల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించే పరిస్థితులు లేక అన్నమో రామచంద్ర ప్రభుత్వం వైపు చూసి ఆ గురుకుల పాఠశాలలో చేరితే మా బ్రతుకుల మీద అవహేళన చేయడానికి ఈ రకంగా మీరు మాట్లాడతారు. మా ద్వారా ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు సరిగ్గా లేనందుకునా మీరు ఈ రకంగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు మీ యొక్క సిఇఓ ఎవరైతే గురుకుల పాఠశాలకు సంబంధించిన సెక్రటరీ గారు ఉన్నారు కదా, ఆమెని మందలించండి. ఏ రకంగా అయితే ఆమె మాట్లాడుతున్నది కదా, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగపరంగా మాకు అవకాశం ఇచ్చిండో ఆ అవకాశాన్ని కాలు రాల్చే దిశలో ఆమె మాట్లాడుతున్నది. మేము స్వేచ్ఛ కోరుతున్నాము. మేము రాబోయే రోజులలో ఈ వికసిత భారతదేశంలో మేము కూడా ఒక పాత్ర కావాలని మా ఊర్లో వదిలి మేము గురుకుల పాఠశాలలో చదువుకుంటుంటే మమ్మల్ని మరుగుదొడ్లు కడగడానికి వాళ్ళు ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారని మాట్లాడతారు. ఒకటి గ్రహించాలి ప్రభుత్వం, ఏ రకంగా అయితే ప్రభుత్వ వాతావరణం ఉన్నదో ఆ పరిస్థితులలో కనుక చిన్న పిల్లలు మరుగుదొడ్లు కడిగితే ఏదైతే కంటామినేటెడ్ డిసీజెస్ ఏదైతే జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది కదా, దాని వల్ల పిల్లలందరూ కూడా అస్వస్థతలు అయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే స్పందించాలి. ఏ సిఇఓ గారు అయితే గురుకుల పాఠశాలకు సంబంధించిన సెక్రటరీ గారు రకంగా మాట్లాడినారో వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడో ఒక చోట కులపరమైన వివక్ష తలకెక్కుతేనే ఈ రకమైన మాటలు వస్తాయి. అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు నిమ్న జాతులు వాళ్ళు ఊర్లోది ఏదైతే ప్రభుత్వ ఆధారం పడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంటే మీరు ఈ రకంగా వాళ్ళని మనసు మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అరే మేము నిమ్న జాతులకు చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా మేము గురుకుల పాఠశాల తల్లిదండ్రులను దూరంగా వదిలి చదువుకొని ఈ సమాజానికి మేము కూడా ఒక పౌరులుగా తయారు కావాలి అనే ఒక తపనతో మేము వచ్చి ఇక్కడ చదువుకుంటే మా మనసుల మీద గాయాలు చేసే రీతిలో మేము చదువుకు దూరం చేయాలని ఏదైతే ఇంతకుముందు మా కులాల పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉండొచ్చు కాక, ఏదైతే పాకి పని చేస్తుండొచ్చు కాక, కానీ ఆ ఒక సంకేట్లను తెగులు కొట్టుకొని మేము అందరం సమాజం నుంచి బయటకు వచ్చి పట్టణంలో చదువుకునే ప్రయత్నం చేస్తుంటే మా మనసుల మీద గాయాలు చేసే ప్రయత్నం చేస్తున్నది ఒక ప్రభుత్వం. ఇంత దుర్మార్గమైన విషయం అండి. పిల్లలు పసికందులు ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అవకాశం వినియోగించుకుంటా గురుకుల పాఠశాలలు చదువుకొని ఈ దేశానికి ఒక భావి పౌరులు అయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యి అవడానికి అవకాశం కలిగిన ఒక వేదిక అది. మేము పరోక్షంగా వాళ్ళ మీద మనసుల మీద దాడి చేసి వాళ్ళని మరుగుదొడ్లు గడిపించి కళలు కూడా కనడానికి వాళ్ళ మీద మనసు మీద దాడి చేసే ప్రయత్నంలోనే భాగము ఈ రకంగా మాట్లాడు. ఎన్నో సందర్భాలలో ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు నా మనవడు ఏదైతే బియ్యం తింటాడో అదే బియ్యం కూడా నేను గురుకుల పాఠశాలలు పెడతా అని ప్రగల్భాలు పలికింది. ఏడైనా పెట్టినట్టు దాఖలు ఉన్నాయండి? మళ్ళీ రాగానే రేవంత్ రెడ్డి గారు కూడా అదే దిశలో మాట్లాడాను. ఎన్నో సందర్భాలలో మాట్లాడాడు. దళిత సమాజం అంతా కూడా నేను నా భుజం మీద మోస్తున్నా అని మాట్లాడాను. ఎంత దుర్మార్గం అండి. దళితుల ఒక ఆత్మ గౌరవంతో బతకడానికి వాళ్ళు ఈ ఊరు వదిలి పట్టణంకి వచ్చి గురుకుల పాఠశాలలు చదువుకుంటుంటే వాళ్ళ గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది స్పష్టంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల వీళ్ళకు గౌరవం లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజం చెందిన దళితుల పట్ల వీళ్ళకు గౌరవం లేదని ఒక స్పష్టమైన సంకేతం ప్రభుత్వం ఇస్తుంది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా అదే చెప్తుంది. వ్యక్తులని కులాల ఆధారంగా చూడొద్దు, వాళ్ళ ఒక సామర్థ్యం ఆధారంగా చూడాలి. వాళ్ళకి సామర్థ్యం అనుగుణంగా వారికి విద్యా బోధన కల్పించాలి. అన్ని పాఠశాలలో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా డిమాండ్ చేసుకుంటూ వస్తున్నది. ఒక వ్యక్తి తన ఒక సామర్థ్యంతో గుర్తింపు పొందాలి కానీ కులంతోని కాదు అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా కూడా ప్రతి చోట ప్రతినిత్యం చెప్పే ఒక వేదిక కలిగిన ఒక పార్టీ. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తోని రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అప్పుడు ఎస్సీ సప్లై నుండి దాని సోషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత కేటాయింపు చేసిన ఫండ్లు డబ్బులు ఏవైతే ఉన్నాయో సరిగ్గా ఖర్చు చేస్తే వాళ్ళ సహజంగానే స్థితిగతులు మారిపోతాయి. ఆ కేటాయింపు చేసిన డబ్బుకి ఖర్చు చేసే డబ్బుకి పొంతన ఉండలేదు. అందు గురించి ఈ రకమైన పరిస్థితి ఉత్పన్నమవుతున్నాయి. కేటాయింపు చేసిన డబ్బులు ఏ రోజైతే స్పష్టంగా దళిత నిమ్న జాతుల కోసం ఖర్చు అవుతాయో ఆ రోజు సహజంగానే దానంతరం అది రిఫార్మ్స్ అనేవి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సలహా ఇస్తున్నాము. మీరు ఏవైతే డబ్బులు కేటాయింపు చేస్తున్నారో స్పష్టంగా ఒక్కొక్క రూపాయి ఖర్చు చేయండి. దానంతరం అదే పిల్లల ఒక భవిష్యత్తు కూడా ఖచ్చితంగా ఉజ్వలమైన భవిష్యత్తు తయారైతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు దళిత బంధు పేరుతో దళితులను మోసం చేసిండు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన కూడా అదే అడుగుల ముందుకు పోయి దళితుల ఒక బాగోగులను విస్మరిస్తూ పని చేసుకుంటూ వస్తున్నాడు. అరే మీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ వంశీ దళిత సమాజం చెందిన వ్యక్తిని ఆయనను అవమానం చేస్తారు. మీ పార్టీకి చెందిన వాళ్ళ దళితులకే గౌరవం లేదు, మీరు సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతుంటారు.
కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే దళిత వ్యతిరేక ఒక భావజలం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కాంగ్రెస్ పార్టీ గిట్టదు, కాంగ్రెస్ పార్టీకి దళిత సమాజం అంటే గిట్టదు. అదే రకంగా పని చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇంతకుముందు పార్టీ ఈ పార్టీ కూడా స్పష్టంగా దళిత వ్యతిరేక పార్టీలే.